ఆగదు 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 ఏ నిమిషము నీ కోసము ఆగితే సాగదు ఈ లోకము ఆగదు ఏ నిమిషము నీ కోసము ఆగితే సాగదు ఈ లోకము ముందుకు సాగదు ఈ లోకము. ఎవర్రా ఇందులో ఎప్పటి నీళ్ళు పోసి నాకు ఇచ్చింది? ఏమాగదు సార్. ఈ స్టేజిని చూస్తే డాన్సర్లకు ఆగదు, ఈ టైటిల్ చూస్తే కొరియోగ్రాఫర్లకు ఆగదు, శ్రద్ధాదాసం చూస్తే నాకు ఆగదు. అది మాకు తెలుసు, నీకు ఏది ఆగదని. చూసావా, రైటర్ రాసింది ముందే గెస్ట్ చేస్తున్నాడంటే ఆయనకి అస్సలు ఆగదు. ఇందాక ఎవడరా మా ఇంటి ముందుకు వచ్చి డాన్సులు వేసింది? ఎక్స్ట్రాలు చేస్తున్నారా? మా మాస్టర్ల గురించి తక్కువ చేసి మాట్లాడక. అది ఎండనక వాననక రేయనక పగలనక దెబ్బల్ని కూడా లెక్క చేయకుండా ప్రాణాలను పలంగా పెట్టి పస్తులుండి అప్పులు చేసి టైటిల్ కోసం నిశలు శ్రమిస్తున్నారు వాళ్ళు రా మా మాస్టర్లు అంటే. మాకు ఆ మాస్టర్ల గురించి ఏమీ తెలియదు. నాకు తెలిసిన మాస్టర్ ఒకే ఒక్క మాస్టర్. ఆయన డాన్స్ కోసం ఫ్రాన్స్ వెళ్తాడు. ఫ్రాన్స్ లో డాన్స్ తో పాటు ఫ్రాన్స్ లో డాన్స్ ఒక్కటే చేస్తారని అందరూ అనుకుంటారు. ఏం చేస్తాడో ఆయనే చెప్పాడు. మాస్టర్, ఫ్రాన్స్ లో డాన్స్ ఒక్కటేనా లేక రీల్స్ కూడా చేసాం? మాకు నమ్మకం లేదు దొర, మాకు నమ్మకం లేదు దొర. ప్రేమలో విఫలమై బాటిల్ తెచ్చుకున్నా. అయినా అప్పట్లో ప్రేమలకి ఇప్పుడు ప్రేమలకి చిన్న తేడా ఉంది. అప్పట్లో ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి చుట్టూ అమ్మడు అని తిరుగుతాం, లేకపోతే అమ్మాడి అని తిరుగుతాం. కానీ ఇప్పుడు గుమ్ముడు. ఇంతకీ నువ్వు ప్రేమించింది ఎవరు? నేను ప్రేమించిన అమ్మాయి నా పక్కింట్లోనే ఉంది. అది పాప అది పడుకుందో ఏంటి లాక్కొని వెళ్తావు దాన్ని. ఆ అమ్మాయి డాన్స్ కుక్క కూడా చూడటం. ఏమండి, కొంచెం ఒంట్లో నలతగా ఉంది నర్సు గారు, ఓ ఇంజెక్షన్ ఇస్తే బెటర్. నర్సు కాదండి, మా పక్కన పెద్ద నర్సు కూర్చోండి ఇక్కడ. కదా అమ్మాయికి ఏంటే లక్షణంగా చందమామలా ఉంది. ఇంకొకడు వస్తాడు చూడు. నాకు డౌట్ ప్రదీప్, అబ్బాయి ఎవరు అమ్మాయి ఎవరు ఇందులో? అమ్మాయి మేలు గెటప్ వేసినట్టుందంట. రైట్ రా. బొబ్బుల్ రాజా, సమాధానం చెప్పేయండి. కాడిలా పెరిగావు, సమాధానం చెప్పే అడుగుతుంటే. ముందు నువ్వు అబ్బాయి చెప్పు నాకు. నువ్వు అబ్బాయి చెప్పు. అది ఏంటి సార్ మీరు అట్లా కానీ నువ్వు చెప్పట్లేదు నువ్వు అబ్బాయి అమ్మాయి అని. ఇప్పుడు కూడా ఆయన తెలుస్తారు నీకు తెలీదా? ఏరా, ఆయన ఏమడిగాడు? నువ్వు అమ్మాయా అబ్బాయా అని అడిగితే నాకు తెలుసు అంటే ఆయన ఏమనుకుంటాడు రా? నీకేం కావాలని అడుగు, అమ్మాయి వదిలే. ఏమైనా ఇస్తావా? ఇస్తా. ఏమైనా ఇస్తా. ఈ రోజు నీకు మేకప్ వేయడానికి ఒక అమ్మాయి వచ్చింది. నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? నువ్వంటే నాకు ఇష్టం లేదు, నాకు జెస్సీ అంటేనే ఇష్టం. ప్రేమ భిక్ష పెట్టిన నన్నే పిచ్చివాణ్ణి చేస్తావా? ప్రేమ భిక్ష నువ్వే పెట్టి ఈ పేద హృదయం పగులగొట్టి పిచ్చివాణ్ణి పాత్రలేని పిచ్చగాణ్ణి చేశావు. నువ్వు ఇవ్వనిది దాచలేను, ఇంకెవ్వరిని అడుగలేను. బ్రతుకు నీకు ఇచ్చాను, చితిని నాకు తెచ్చావు. ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యనందనం. దివ్య పద, మనం వెళ్ళి పెళ్లి చేసుకుందాం. నువ్వంటే నాకు ఇష్టం లేదు. అదేంటి? ఏదో ఆయన నుంచి తప్పించుకోవడానికి నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పాను.
తాగాక ఇలా ఊగాలి, ఊగేసి తాగుతున్నారని నాకు అర్థం కాలేదు. నీ పర్ఫార్మెన్స్ కి కుక్క చచ్చిపోయిందిరా. ఈ వారం మనం ఢీ జోడీలో సెలబ్రేట్ చేసుకుంటున్నాం రెట్రో థీమ్. కోలమ్మ గళ్ళ కోకి కాకెత్తు కెళ్ళ కోరిల్ది ఇచ్చుకోవా. నాకు ఆ సిగ్నేచర్ మూవ్ ఇలా అన్నది చాలా చాలా బాగా నచ్చింది. చిరంజీవి గారు, విజయశాంతి గారు గ్రేస్ లాగా ఉంది. తన్నకు దిన్ను కోలమ్మ గళ్ళ కోకి కాకెత్తు కెళ్ళ కోరిల్ది ఇచ్చుకోవా. అన్నయ్య తమ్ముడు అన్నయ్య అన్నయ్య చేతికి ఏమైందయ్యా అది? మొన్న ఈ కుక్క కరిచింది, బొడ్డు చుట్టూరు 14 ఇంజక్షన్లు వేశారు. కుక్కక కరిచిన కుక్కే పైన పడి నవ్వుతుంటే నన్ను ఏం చేయమంటారు సార్? కాదని ప్రాక్టీస్ చేసినప్పుడు ఏం చెప్పరు ఎందుకు మీరు? నేను ఈ డ్రెస్ లో ఎలా ఉన్నాను? అప్సరసలా ఉందో. ఏమైంది అన్నయ్య? ఇప్పుడే వాడి కళ్ళు కాకులు మింగి వెళ్ళిపోతున్నాయి కదా. ఈరోజు మన ఢీ షో లక్కీ అబ్బా. మన షోకి ట్రంప్ గారు వాళ్ళ కూతురు ఇవాంక ఇద్దరు వచ్చారు. 16 వయసు పడి పడి లేచి మనసు పట్టుకో పట్టుకో పక్కమేసి కట్టుకో. చందన్, టుడే యు వర్ ఆన్ ఫైర్. పట్టుకో పట్టుకో కళ్ళె వేసి పట్టుకో కట్టుకో కట్టుకో పక్కమేసి కట్టుకో. నిజంగా ఒక హీరో హీరోయిన్ లాగే చేశారు. మనం పేపర్ మీద వాళ్ళిద్దరు క్యారెక్టర్లు ఎలా డిసైడ్ చేస్తే వాళ్ళు అలా బిహేవ్ చేయాలి. ఆ సెట్ కుర్రాడిని చేయి పట్టుకున్నాడు, స్లోగా పైకి లేపాడు, పైకి లేపి వాడికి ప్రపోజ్ చేశాడు. హఠాత్తుగా కౌగిలించుకున్నాడు. టేబుల్ మీద మీరు చేసిన స్వాగ్ వాజ్ వెరీ నైస్. అనీష్, సేమ్ చిరంజీవి గారు లా గ్రేస్ ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. రియల్లీ నైస్. రావోయి సందమామ మా వింత గాథ వినుమా. రే ఏం చేసావురా? బొమ్మ తలకిందులుగా తిరిగింది. రామంత మొగల సతికి ధీమంతుడ నగుపతి నోయ్. ఫర్ మీ దిస్ ఇస్ ఓజీ పర్ఫార్మెన్స్. బాగుందన్నా, నిజంగా బాగుందా? ఏంటి టాస్క్ ఏంటి? గత వారం జరిగిన దానికి నన్ను క్షమించు, నాకు 2 దెబ్బలు వేస్తేనే కానీ నేను ఆ బాధ నుంచి బయటికి రాలేను అని చెప్పాడు. చెప్పిన తర్వాత అన్న ఆజ్ఞని సిద్ధు నెరవేర్చాడు. ఒక్క 5 నిమిషాలు ఈ టాస్క్ మళ్ళీ మాకెవరా? నెక్స్ట్ వారం వచ్చినా నేను ఇదే టాస్క్ తీసుకుంటా మళ్ళీ. ఒరిజినల్ కర్రలు ఏవైతే ఉన్నాయో అవి రెడీ చేయండి. పొరపాటున నువ్వు ఓడిపోతే ఆ ప్రాపర్టీ మేం వాడాల్సి వస్తుంది. వద్దులే, అవన్నీ ఇప్పుడు కాదు, చెప్తా. పాపం దడుచుకున్నట్టున్నాడు పిరికేదవా. కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. రెట్రో అని ఇంకో లెవెల్ కి తీసుకెళ్లి చూపించారు. అదిరింది మావా, అదిరింది సూపర్. వలపు జోరు తెలాలిలే.